హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. మీ క్రియంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! తెలంగాణ సర్కార్ అయితే కీలక నిర్ణయం. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూద్దాం మరి. ఏం జాబ్స్, ఎన్ని పడ్డాయి, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు, ఎవరు ఎలిజిబుల్ మొత్తం కంప్లీట్‌గా చూద్దాం ఈ వీడియోలో. సో, స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి ఆపర్చునిటీ ఇది. జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, 607 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. సో, చూద్దాం మరి. ఎవరైతే కొత్త వ్యూవర్స్ నా ఛానల్ గాని, వీడియోస్ గాని చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు మనకు సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన యూనివర్సిటీలలో మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం యూనివర్సిటీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఈ మేరకు ఇవాళ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ ఓఈ పరిధిలో, శాతవాహన యూనివర్సిటీ ఎస్యు, కాకతీయ యూనివర్సిటీ కేయు, పాలమూరు యూనివర్సిటీ పియులో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. సో, నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి దీనికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ అండ్ మరొకటి పాలమూరు యూనివర్సిటీ, దీనిలో అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల భర్తీకి అయితే ప్రక్రియ అయితే ప్రారంభమైతే కానుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, చూద్దాం మరి. ఆసక్తి గలటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే, అంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే సంబంధించి వెబ్సైట్ కూడా ఇచ్చారు చూడొచ్చు మనకు. http://mhsrb.telangana.gov.in. సో, ఈ వెబ్సైట్‌లోకి వెళ్ళైతే మీరు ఫుల్ డీటెయిల్స్ చూసుకొని అప్లికేషన్ అయితే చేయొచ్చు. వెబ్సైట్‌లో ద్వారాలో ఆన్లైన్ మాత్రమే దరఖాస్తులను జూలై 10 నుంచి స్వీకరించబోతున్నామని వివరించారు. సో, ఈ వెబ్సైట్ ద్వారా మనకైతే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాలి. ఆఫ్‌లైన్ కాదు. సో, మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే జూలై 10 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. గుర్తుపెట్టుకోండి. జూలై 10 నుంచి అయితే వీళ్ళ అప్లికేషన్లు అయితే స్వీకరిస్తామని చెప్తున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ వచ్చేసి జూలై 17. జూలై 10న స్టార్ట్ అయ్యి జూలై 17న అయితే ఎండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 7 డేస్ ఉంటుంది మ్యాక్సిమం. అది సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్‌లో. ఓకేనా? అదేవిధంగా అభ్యర్థులు వారి దరఖాస్తులను 18 జూలై నుంచి సాయంత్రం అంటే 19 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలిపారు. సో, మనకైతే 10 నుంచి 17 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరొక రోజు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. జూలై 18 నుంచి 19. జూలై 18 నుంచి 19. సో, ఇప్పుడు ఈ 2 రోజులలో మళ్ళీ అయితే మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడానికి అనమాట. ఓకేనా? అది సాయంత్రం 5 గంటల వరకు. 19వ తారీఖు 5 గంటల వరకు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సెపరేట్ అంటే ఒక్కొక్క పోస్ట్‌కు అప్లై చేయాలి. సో, ఇందులో ఒక 5 రకాల పోస్టులు ఉన్నాయనుకోండి. సో, అన్నీ కలిపి ఒకటే కాదు. ఒక్కొక్క పోస్ట్‌కు సెపరేట్‌గా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్‌లో వెల్లడించారు. సెపరేట్‌గా చేయాల్సిందేనట. ఓకేనా? మల్టీ జోన్ 1లో మొత్తం వచ్చేసి 379 పోస్టులుండగా, మల్టీ జోన్ 2లో మొత్తం 228 పోస్టులున్నాయి. సో, 2 జోన్లు ఉంటాయి కదా! మల్టీ జోన్ 1 అండ్ 2. 1లో అయితే 379 పోస్టులున్నాయి. 2లో అయితే 228 పోస్టులున్నాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఏ జోన్ ఏందో అని చూసి మీరు కరెక్ట్‌గా అప్లికేషన్ అయితే చేసుకోండి. మళ్ళా జోన్‌లు అటు ఇటు అయితే ఎలిజిబిలిటీ ప్రాబ్లమ్ అవుతది. రిజర్వేషన్ ప్రాబ్లమ్ అయితది. ఓకేనా? పోస్ట్‌కి ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలవారీ జీతం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిబంధనల ప్రకారం 68,900 నుంచి 2,55,000 ఉందని చెప్పేసి నోటిఫికేషన్‌లో వెల్లడించారు. సాలరీ పరంగా చూసుకుంటే వీళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకైతే మనకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి మాత్రమే వస్తది. దాని నిబంధనల ప్రకారం సాలరీ ఇస్తారు. స్టార్టింగ్ వచ్చేసి 68,900 నుంచి 2,55,000 వరకైతే ఒక సాలరీ ఉందని చెప్పేసి మనకు నోటిఫికేషన్‌లో వెల్లడించడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, మంచి సాలరీస్ ఉన్నాయి. ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకైతే ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీ మంచి ఛాన్స్ వదులుకోవద్దు. ఓకేనా? ఇక మరో 8 యూనివర్సిటీల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయా యూనివర్సిటీలో 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రం ఎప్పటిలాగే కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. సో, మిగతా యూనివర్సిటీలలో కూడా ఖాళీల కోసం అయితే చూస్తున్నారంట. అంటే అవన్నీ తీస్తున్నారంట లెక్కలు. అదేవిధంగా అక్కడ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తూ ఉన్నారు కదా! అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళనైతే అలాగే కొనసాగిస్తారట. ఇదొక సమాచారం.
ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి స్థానాలు మాత్రమే భర్తీ చేయనున్నారు. ఆ యూనివర్సిటీలు రిజర్వేషన్లను పాటించేందుకు రోస్టర్ పాయింట్లు రూపొందించి పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో, ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీలో పోస్టులు భర్తీ చేయబోతున్నారో సంబంధించి రిజర్వేషన్లు గాని, రోస్టర్ పాయింట్లు అయితే అవన్నీ కంప్లీట్‌గా చేసి దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందని చెప్పేసి తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్. మల్టీ జోన్ 1లో అయితే 379 పోస్టులున్నాయి. మల్టీ జోన్ 2లో 228 పోస్టులున్నాయి. సో, చూసుకోండి, వెబ్‌సైట్ లింక్ ఇది. జూలై 10 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఎవ్వరు వదులుకోవద్దు. 100% అప్లికేషన్ చేయండి. జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఆ ఛానల్‌ని లైక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వన్. మీ క్రియాటెక్ 0508.